తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. జై భీమ్, జై తెలంగాణ. చిల్కా ప్రవీణ్ మీద మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భయంకరమైన కుట్రకైతే ఆలోచనకు చేసినట్టు కనిపిస్తుంది. కాకపోతే ఈ కుట్రను ఈసారి తెలంగాణ నుండి కాకుండా బెంగళూరు నుండి ఈ కుట్రను ప్లాన్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. దీనికంటే ముందుగా చిల్కా ప్రవీణ్ మీద ఇప్పటికే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున సచివాలయానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి మధ్యలో ఉన్న పంజాగుట్టలో ఇదే చిల్కా ప్రవీణ్ మీద 2 సార్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన గూండాలు అత్యంత దారుణంగా పాశవికంగా దాడి చేసి చంపాలని చూసింది. ఆ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ఆ దొంగలను పట్టుకున్నది లేదు, ఆ గుండాలను పట్టుకున్నది లేదు, వాళ్ళ మీద కేసు ఫైల్ చేసింది లేదు, వాళ్ళను జైలుకు పంపింది లేదు. అదేవిధంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిల్కా ప్రవీణ్ మీద ఏకంగా 14 కేసులు నమోదు చేసింది. ఈ కేసులన్నీ కూడా స్వయంగా మంత్రులు పెట్టినాయి. శ్రీధర్ బాబు గారు పెట్టిన కేసు ఒకటి, సీతక్క గారు పెట్టిన కేసు ఒకటి, తీన్మార్ మల్లన్న అనే ఎమ్మెల్సీ పెట్టిన కేసులు 3, వివేక్ గారు పెట్టిన కేసు 1, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారి అనుచరులు పెట్టిన కేసు 1, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్త వాళ్ళిద్దరూ కొట్టుకుంటే అందులో కాంగ్రెస్ కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్త మీద దాడి చేసి నరికితే ఆ నరికిన దాన్ని చిల్కా ప్రవీణ్ చెప్పినందుకు నా మీద ఒక కేసు పెట్టింది. అదేవిధంగా చికోటి ప్రవీణ్ ఒక కేసు పెట్టిండు. అదేవిధంగా మొన్న ఒక కేసు అయింది. దాంతోపాటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో రాజోలి అనే ఒక పోలీస్ స్టేషన్లో ఆ స్టేషన్ ఎస్ఐ గారే స్వయంగా తానే ఒక కేసు బుక్ చేసిండు నా మీద. ఇగో ఇట్లా 14 కేసులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద ఇదే చిల్కా ప్రవీణ్ మీద 14 కేసులను పెట్టింది. ఒకవైపు నన్ను చంపేయాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి, ఒకవైపు నా మీద కేసుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. దీంతో పాటు 90 రోజులు నన్ను జైల్లో అన్యాయంగా అక్రమంగా నిర్బంధించి హింస పెట్టే ప్రయత్నం చేసింది. ఒకవైపు నా ఇంటి మీద దాడులు, ఒకవైపు నా స్నేహితుల మీద, నా కుటుంబం మీద ఇట్లా కక్ష సాధింపుతోటి అక్రమంగా అన్యాయంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఇది సరిపోదన్నట్టు ఇప్పుడు కొత్తగా బెంగళూరు నుండి ఓ కుట్రకైతే ఓ దుర్మార్గమైన ఎమ్మెల్సీ డైరెక్షన్లో ఈ కుట్రకు ప్రణాళిక చేసినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ కుట్ర ఏంటిది అనేది ఒకసారి చదివినాక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూపీఎస్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 19 ఎక్స్ప్రెస్ కార్గో టెర్మినల్, కెంపగ్వాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్, దేవనపల్లి, బెంగళూరు 560300. టెలిఫోన్ నెంబర్ 08046177931 లేదా 7934 లేదా 7935. ఈమెయిల్ అడ్రస్ కూడా యూపీఎస్ దాంతో ఇచ్చింది. ఇక్కడ నోటీస్ అండర్ సెక్షన్ 48 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1967 టు ప్రవీణ్ కుమార్ చిల్కా. ఇక్కడ సార్ మేడం సబ్జెక్ట్ వచ్చేసి నోటీస్ అండర్ సెక్షన్ 48 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 రిగార్డింగ్ ద అరైవల్ ఆఫ్ ద గూడ్స్ అండర్ ఇంపార్టెంట్ అండ్ నాన్ క్లియరెన్స్ దేర్ ఆఫ్ రిజిస్టర్ వేర్ యాజ్ ద షిప్మెంట్ యాజ్ పర్ డీటెయిల్స్ గివెన్ బిలో have been leaning in this courier terminal for went of clearance by the contingents. ఇదేంటిది అంటే నేమ్ ఆఫ్ కొరియర్ కంపెనీ, నేమ్ ఆఫ్ కొరియర్ కంపెనీ, ఎయిర్వే బిల్ నెంబర్, యూపీఎస్ ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లైట్ నెంబర్, డేట్, అదే విధంగా ఫ్లైట్ నెంబరు డేట్ కూడా ఇచ్చిండు, డెస్టినేషన్ నెంబర్ కూడా ఇచ్చిండు. డిక్లరేటివ్ డిస్క్రిప్షన్ వచ్చేసి న్యూ అల్యూమినియం ఫ్లాక్యూమ్స్. ఏంటంటే ఎవరో తెలియదు కానీ నా పేరు మీద ఈ కెంపగ్వాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి కొరియర్ చేసి, మరి నా స్నేహితుడు కాదు ఎవరో మరి చేసి ఏం చేసిందంటే న్యూ అల్యూమినియం ఫ్లాక్యూమ్స్ చేసిండు. నా ఇంటి అడ్రస్సు నేను ఎవరికి ఇవ్వలే, ఏ దేశం తిరిగింది లేదు, ఏ రాష్ట్రం పోయింది లేదు, నా పేరు మీద నా ఇంటి నెంబర్ తోటి నేను ఏది బుక్ చేసింది లేదు.
నాకు తెలియకుండా నా ఇంటి అడ్రస్ తోటి నా పేరుతోటి బెంగళూరు ఎయిర్పోర్ట్లో యూపీఎస్ అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నా పేరు మీద న్యూ అల్యూమినియం ప్లాక్యూమ్స్ ని ఆర్డర్ చేసి ఎవరు ఆడ పంపినలాడు. నాకు విదేశాలల్లో నాకు స్నేహితులు లేరు, వేరే రాష్ట్రంలో నాకు స్నేహితులు లేరు. ఒకవేళ నా స్నేహితులు ఉంటే మరి ఏ స్నేహితుడు పంపిండో తెలియాలి కదా, పేరు ఇవ్వాలి కదా. మరి ఏ స్నేహితుడు బుక్ చేసి నాకు నా పేరు మీద ఈ యూపీఎస్ అనే అడ్రస్ కి ఈ న్యూ అల్యూమినియం ప్లాక్యూమ్స్ కొరియర్ ద్వారా పంపిండి అనేది ఆయన అడ్రస్ ఉండాలి కదా, ఆయన నెంబర్ ఉండాలి కదా. అవతల ఎవరు పంపినలో వాళ్ళ నెంబర్ లేదు, అవతల ఎక్కడి నుండి వచ్చిందో అడ్రస్ లేదు. కానీ ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ కస్టమ్ డిపార్ట్మెంట్ కి నా పేరు మీద ఈ సామాన్లు న్యూ అల్యూమినియం ప్లాక్యూమ్స్ వచ్చి ఆగినాయట. నా అడ్రస్ పక్కాగా రాసిండ్రు, నా ఇంటి అడ్రస్, నా పేరు, నాది ఏ గ్రామము అనేది పక్కాగా రాసిండ్రు. కానీ ఈ న్యూ అల్యూమినియం ప్లాక్యూమ్స్ ఎవరైతే కొరియర్ పంపినలో మరి వాళ్ళ అడ్రస్ లేదు, వాళ్ళ పేరు లేదు, వాళ్ళు ఎక్కడి నుండి పంపినలో లేదు. కానీ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో వచ్చి ఆగినాయట. వీటిని నేను క్లియరెన్స్ చేసుకోవాలట. ఇట్లా నా మీద కుట్ర. నేను 3 నెలలు జైల్లోనే ఉన్నా కదా, జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలలు జైల్లోనే ఉన్నా. దీనికి అదనంగా ఇంకో 2 నెలలు నా మీద ప్రభుత్వం నిర్బంధం విధించింది. ఏమని? ఏ వేదికల మీద చిలక ప్రవీణ్ స్పీచ్లు ఇవ్వద్దు, ఈ 2 నెలల పాటు ఎక్కడ కూడా చిలక ప్రవీణ్ న్యూస్ చెప్పొద్దు, ఈ 2 నెలల పాటు జన సమూహంలో ఎక్కడ కూడా చిలక ప్రవీణ్ వేదికల మీద సమావేశాల్లో పాల్గొనొద్దని ఒక నిర్బంధం విధించి, మరి వీటిని బుక్ చేసిన వాళ్ళు ఎవరు, నా ఇంటి అడ్రస్ మీద పంపడానికి కొరియర్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ అడ్రస్లు ఏమీ లేకుండా బెంగళూరు వేదికగా చిలక ప్రవీణ్ మీద ఇలాంటి ఒక కుట్రపూరితమైన నోటీస్ అయితే తయారు చేసి పెట్టింది. మరి ఇట్లా ఎవరు చేస్తాను ఈ కుట్రలు? 100% ఇది ప్రభుత్వ కుట్రే అనేది నా లీగల్ టీం కూడా చెప్పింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. 10 రోజుల క్రితం ఈ నోటీస్ నాకు వచ్చినప్పుడు నా లీగల్ హెడ్ని కలిసి ఇది నోటీస్ అంటే, అరే నీకు ఇది పంపింది ఎవరో వాని అడ్రస్ లేదు, స్పష్టంగా మీ ఇంటి అడ్రస్ రాసిండ్లు అంటే ఇదేదో కుట్ర కోణం దాగున్నది, దీనికి ఇమీడియట్లీ మనం కూడా రిప్లై ఇద్దాం అని రిప్లై ఇచ్చేసింది. కానీ ఇలాంటి కుట్రల ద్వారా చిలక ప్రవీణ్ ఏం చేయదలుచుకున్నారు? చిలక ప్రవీణ్ జీవితాన్ని ఏం చేయదలుచుకున్నారు? చిలక ప్రవీణ్ అవమానాలు చేయదలుచుకున్నారా? లేదా ఇంకా భయంకరమైన క్రైమ్లో చిలక ప్రవీణ్ని ఇరికించి మాట్లాడకుండా చేయాలనుకుంటున్నారా? అసలు ఏ దురుద్దేశం ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇదంతా ఒక దుర్మార్గుడైన ఎమ్మెల్సీ ద్వారా ఈ కుట్రలు చేస్తున్నారని ఒక పక్క సమాచారం ఉన్నది నాకు. ఒక 10 రోజులు దాటితే ఆ ఎమ్మెల్సీ సంగతి ఏందో ఖచ్చితంగా చెప్తా. కాకపోతే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన లేదు. ఒక జర్నలిస్ట్ మీద, ఒక సామాజిక స్పృహ కలిగిన నా మీద ఇలాంటి దుర్మార్గమైన కుట్రలు, ఇలాంటి దుర్మార్గమైన ప్రణాళికలు వేసుకుంటూ ఏం చేయదలుచుకున్నది ప్రభుత్వం? ప్రభుత్వం ఏర్పడగానే 15 రోజుల్లోనే నన్ను మర్డర్ చేయాలని చూసి, మళ్ళీ అదే సంవత్సరం 2004లో మళ్ళా అక్టోబర్లో ఒకసారి నన్ను చంపేయాలని చూసి, మళ్ళీ సంవత్సరం కాకముందే నన్ను మొన్న 3 నెలలు జైల్లో పెట్టి, నేను మళ్ళీ జైలు నుండి బయటికి రాగానే బెల్లంపల్లిలో కేసు వేసింది. అది సరిపోదన్నట్టు ఇప్పుడు ములుగులో కేసు, మళ్ళా ఇట్లా కేసుల మీద కేసులు వేస్తూనే నేను మాట్లాడడం ఆపడం లేదని, చిలక ప్రవీణ్ ప్రశ్నించడం ఆపడం లేదని, ఇప్పుడు ఏకంగా రాష్ట్రం నుండి ఈ రకమైన కుట్రనల్లి నన్ను ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నారు. ఇది ఏంది? ఈ న్యూ అల్యూమినియం ప్లాక్యూమ్స్ ఇవేంటిది? ఏదో వస్తువులు, అల్యూమినియంకి సంబంధించిన వస్తువులు. ఒకవేళ అవి ఇల్లీగల్ గూడ్స్ అయితే ఇల్లీగల్ గూడ్స్ నేను బుక్ చేసినట్ట, ఇల్లీగల్ గూడ్స్ ఎవడో నాకు పంపినట్ట, దాంట్లో ఇంకేదో ఇల్లీగల్ గూడ్స్ పెట్టి నా మీద రకరకాల ప్రాపగండ చేసి, రకరకాల నిందలేసి, రకరకాల నేరాలు మోపి నన్ను ఇబ్బందుల పాలు చేయాలనే కదా ఇదంతా కుట్ర. ఆ దుర్మార్గమైన ఎమ్మెల్సీకి చెప్తున్నా, జాగ్రత్త బిడ్డను, నిజంగా నీకు మళ్ళీ చెప్తాన్నా, కొంచెం ఒక 10 రోజులు ఆగు, నా తడాకేందో నీకు మళ్ళీ చూపెడతా. నా మీద కేసులు పెట్టాలని ఎవరెవరికి ఫోన్ చేసినావు, ఏ ఊరికి మనుషులను పంపినావు, ఏ ఊరికి ఫోన్లు చేయించినావు, ఏ ఊరు వ్యక్తులతోటి మాట్లాడినావు, ఎన్ని కేసులు పెట్టాలని ప్రభుత్వ సలహాదారుల దగ్గరికి తిరిగినావు, ఎప్పుడు ఏ కేసును తెర మీదకి తీసుకురావాలని ప్రభుత్వానికి సూచనలు చేసినావు, అన్నీ నాకు తెలుసురా బిడ్డ. తొందర పడకు, నాకొక రోజు వస్తుంది, అప్పుడు తిరిగి కొట్టినప్పుడు ఉంటుంది. నీ గురించే పట్టించుకుంటలేను, నీ గురించే న్యూస్ చెప్తలేను. నువ్వు ఒక పెద్ద కోన్కిస్క గొట్టంగాడివని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తేట తెల్లమైపోయింది. ఎటు తెలియని ఒక సందిగ్ధమైన పరిస్థితిలో పడిపోయినావు. నువ్వు ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలో పడిపోయి రోజు తాగుతూ, అటు సిగరెట్లు తాగుతూ, ఇటు మందు తాగుతూ ఆగం అవుతాను. నీ గురించి ఇంకా స్పష్టంగా నేను చెప్తే మొత్తం పిచ్చోనివై తిరుగుతావు చెప్తాన్నా.
నీలాగా తాగుబోతును కాదు నేను, నీలాగా నేను సిగరెట్ అడిక్టును కాదు నేను. నా మీద నా కుట్రలు ఏం చేద్దాం అనుకుంటాను మీరు ప్రభుత్వం? గిట్లాంటి నోటీసులా? ప్రభుత్వం ఏర్పడగానే ఒక సీక్రెట్ టీమ్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 4-5 జర్నలిస్టుల మీద పెట్టింది. అదేంటంటే వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళడం, వాళ్ళ మండలానికి వెళ్ళి ఇగో ఈ జర్నలిస్టులకు ఏమైనా కేసులు ఉన్నాయా, వీళ్ళు ఏమైనా దందాలు చేస్తారా, వీళ్ళు సిగరెట్లు తాగుతారా, వీళ్ళు మందు తాగుతారా అని ఒక 5-6 బృందాలను పంపిన అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే. అటు జర్నలిస్ట్ శంకర్ మీద కావచ్చు, ఇటు నా మీద కావచ్చు, లేకపోతే ఇంకో 2-3 మీద పంపింది. ఆ గ్రామాల్లోకి పోయి వీళ్ళు సీక్రెట్గా మేమేమన్నా గ్రామాల్లో దందాలు చేసేటోళ్ళమేనా, లేకపోతే ఇల్లీగల్ ఇంకేమన్నా చేసేటోళ్ళమేనా అని ఆరాధీసే ప్రయత్నం చేసింది. 15-16 సంవత్సరాలుగా మీడియాలో ఉండి రాతలు రాసి గొంతెత్తి మాట్లాడి ఉద్యమాల్లో పాల్గొని సామాజిక బాధ్యత కలిగిన చిల్కా ప్రవీణ్ మీద ఒక్క క్రైమ్ కూడా అంటే ఒక్క క్రైమ్ కూడా లేదు. భవిష్యత్తులో కూడా ఒక క్రైమ్ కూడా ఉండదు. నువ్వు మొత్తం భూతద్దమేసి వెతికిన చిల్కా ప్రవీణ్ మీద ఒక క్రైమ్ ఉండదు. నువ్వు కొత్తగా సృష్టించినవు ఈ కేసులు, ఓ పిచ్చి పిచ్చి కేసులు, వాళ్ళని విమర్శించినాం వీళ్ళని విమర్శించినాం అని విమర్శించిన వాటికి కేసులు బుక్ చేసి జైల్లో పెట్టినాం. విమర్శించినందుకు 90 రోజులు జైల్లో ఉన్న ఒకే ఒక్క వ్యక్తిని నేనే అయి ఉంటా. నవ్వుకున్నారు లోపల ఉన్నోళ్ళు, ఖైదీలు బాధపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే మరి 90 రోజులు జైల్లో పెడతారా అని నవ్వుకున్నారు, బాధపడ్డారు. నన్ను కస్టడీకి తీసుకుపోయిన ఎస్ఐ గారు అయితే ఇవేం కేసులు అయ్యా ప్రవీణ్ అని బాధపడ్డాడు. ఇంత దుర్మార్గమా నా మీద? కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఇగో ఇలాంటి నేరపూరితమైన ఆలోచనలకు, నేరపూరితమైన కుట్రలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారినట్టు నటిస్తున్న ఓ దొంగ ఎమ్మెల్సీ, ఓ బట్టబాయ్ ఎమ్మెల్సీ గాడు ఇటువంటి అన్ని చేపిస్తున్నాడు. దయచేసి నా మీద ఇలాంటి కుట్రలు జరుగుతూనే ఉంటాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు చేస్తూనే ఉంటారు. మీ మోరల్ సపోర్ట్ కావాలి నాకు, ప్రజల మోరల్ సపోర్ట్ కావాలి నాకు. కాబట్టి దయచేసి ఇట్లాంటి కుట్రలను మీరు నమ్మకండి. ఈ కుట్రలన్నిటినీ నేను నా లీగల్ టీం తోటే ముందుకు పోతా, న్యాయస్థానాల ద్వారానే ఈ కుట్రలన్నిటిని ఛేదిస్తా అని మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దుర్మార్గుడైన ఓ ఎమ్మెల్సీ వీళ్ళు శత్రువుల్లా నటిస్తూ పైకి మిత్రుల్లా నాలాంటి వాళ్ళ మీద ఎన్ని రకాలైన కుట్రలు చేస్తున్నారు అన్నదానికి ఇదే నిదర్శనమని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ, వీళ్ళను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టేదాకా విడిచేది లేదని కూడా చెప్పదలుచుకున్నా.